హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డి కోర్ట్ కేస్ 2025 గురించి అయితే చెప్పబోతున్నాను. ముందుగా మన అందరికీ ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉండబోతుందో అని అంటున్నారు. అయితే ఎగ్జామ్ అనేది మనకి నవంబర్ 17th ఉంటుందా లేదా 2026లో ఉంటుందా మీకు క్లారిటీగా చెప్పబోతున్నాను. దానికన్నా ముందుగా అసలు ఎందుకు అన్నది నవంబర్ 17th ఎగ్జామ్ ఉండదో మీకు క్లారిటీగా చెప్తున్నాను. ఫస్ట్లీ ఏం జరిగిందంటే హైకోర్టు వాళ్ళు అన్నది ఏంటంటే ఆ రైల్వే వాళ్ళకి అనేది నోటీస్ అనేది ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే మీరు అన్నది కోర్ట్ అనేది కేసులో ఉన్నప్పుడు మీరు ఎలాగే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారని చెప్పేసి హైకోర్టు అనేది ఇచ్చారనమాట. అయితే స్టే అనేది ఇచ్చారు. అయితే ఏమవుతుంది, దీని ఒక కారణంగా అన్నది ఏమవుతుందంటే నవంబర్ 17th అనేది ఎగ్జామ్ అయితే 99.9% అయితే ఉండకపోవచ్చు. ఎందుకు ఉండకపోవచ్చు అంటే మనకి కోర్టు కేసు అనేది రిజల్ట్ అయితే ఇంకా రాలేదు. ఫస్ట్ క్వశ్చన్ అది. ఓకే, రెండోది ఏంటంటే ఫస్ట్ది అయితే ఏంటంటే కోర్టు కేసు రిజల్ట్ అయితే రాలేదు ఇంకా మనకి క్వాలిఫికేషన్ది. సెకండ్ది ఏంటంటే ఇప్పుడు కోర్టు కేసు ఇప్పుడు వీళ్ళు అన్నది రీజన్స్ అన్నది చెప్పాలి. అసలు నవంబర్ 17th ఎందుకు అన్నది ఎందుకు ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు అనేది సెకండ్ థింగ్ రీజన్ అయితే చెప్పాలి. ఇప్పుడు రీజన్స్ చెప్పిన తర్వాత అనేది దానికి రిజల్ట్ రావడానికి అనేది చాలా అన్నది టైం పడుతుంది. అంతేనా కాదా? ఇక్కడ టైం అనేది కూడా పడుతుంది. అంటే మినిమం అన్నదికి మనం చూసుకుంటే మనం నవంబర్ 17th అయితే ఎగ్జామ్ అయితే ఉండకపోవచ్చు. ఓకే, అయితే మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అని అందరూ అంటున్నారు. ఒకవేళ నవంబర్లో మనకి రిజల్ట్ వచ్చింది అనుకోండి క్వాలిఫికేషన్ గురించి, మనకి డిసెంబర్లో మనకి నోటిఫికేషన్ అయితే ఇస్తారు. ఓకే, ఎగ్జామ్ డేట్ ఎప్పుడనేసి. అయితే జనవరిలో స్టార్ట్ అవుతుంది. జనవరి నుంచి జనవరి 5 to జనవరి 30 ఈ మధ్యలో అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉండడానికి ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ విషయం అయితే మీకు కూడా అర్థమవుతుంది. ఓకేనా? ఈ క్వశ్చన్ అయితే చూడండి, అర్థం చేసుకోండి. జనవరి 5 నుంచి జనవరి 30 వరకు ఉన్నాయి. కానీ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ టైం కల్లా మీరు అన్నది ఎంత ప్రిపరేషన్ చేశారు. ఇప్పుడు ఇంకా టైం ఉంది అంటే మీరు అన్నది మంచి మార్క్స్ అయితే సాధించగలరు. ఓకేనా? అర్థమైందా? అయితే మీరైతే ఇంకా ఇదే ఫిక్స్ అవ్వండి. నుంచి జనవరిలో అయితే ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దీనికి మించి అయితే పోస్ట్ పోన్ అవ్వదు. ఒకవేళ పోస్ట్ పోన్ అవ్వాలి అనుకుంటే ఏం జరుగుతుంది అంటే జనవరిలో కోర్టు కేసు రిజల్ట్స్ వచ్చాయి అనుకోండి, ఫిబ్రవరి అలా ఒక్కొక్క మంత్ అయితే పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి చేరాలి అంటే మీరు అన్నది ఖచ్చితంగా లైక్ అండ్ కామెంట్ అయితే చేయండి. దానివల్ల మన ఒక యాస్పిరెంట్స్ అందరికీ కూడా ఈ వీడియోస్ చేరుతుంది. థ్యాంక్ యూ సో మచ్.